ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పాత్రని, కేటీఆర్ పాత్రని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం ఇప్పటి వరకు అయితే సఫలం కాల. తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఈ కేసులో కీలక నిందితుడు అక్యూజ్ నంబర్ 1 ప్రభాకర్ రావు. ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేది ఆరోపణ. ఆయన్ని 4వసారి నిన్న పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. ఇంతకాలంగా ఏమిటంటే ఈ ప్రభాకర్ రావు గారు అందుబాటులో లేరు, ఆయన అమెరికాలో తలదాచుకున్నాడు దాదాపు సంవత్సరం పాటు. ఒకసారి ఆయన దొరికితే ఈ కేసులో విషయాలన్నీ బయటపడతాయి. ప్రధానంగా ఈ కేసులో అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం అంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ పాత్ర తెలిసిపోతుంది, వాళ్ళ పాత్రకు సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి అని చెప్పి ఆశించారు. కానీ ఆ విషయంలో ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే 4వసారి నిన్న జరిగిన ఇంట్రాగేషన్లో కూడా ఈ ప్రభాకర్ రావు గారు ఏమీ కొత్త విషయాలు చెప్పలేదు. అంతేకాదు ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ప్రమేయం గురించి కూడా ఆయన నోరు విప్పలేదు. ఈయన్ని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావు అని ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఈయనకి ప్రొటెక్షన్ ఇచ్చింది అరెస్ట్ నుంచి. ఇప్పుడు ఏమిటంటే పోలీసులు ఈయన మాకు కోఆపరేట్ చేయడం లేదు అనేటువంటి కారణం చూపి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన అరెస్ట్ను కోరేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఇందులో కొన్ని సక్రమం, చాలా అక్రమం అని కూడా ఆరోపణలు వచ్చినాయి. కొత్త విశేషం ఏంటంటే ఈ మధ్యకాలంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, ఈవెన్ బహుశా కేంద్ర ప్రభుత్వంలో కూడా లేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అని చూడకుండా అనేక రంగాలకు చెందినటువంటి వారి ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది ఎలా మొదలైంది అంటే ఫస్ట్ ఏమో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లని ట్యాప్ చేయడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అప్పట్లో ప్రధానంగా. ఎన్నికల్లో గెలవడం కోసం ఇదిగో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ ఆలోచన చేస్తున్నారు అనేవి తెలిస్తే ఎదుర్కోవడం ఈజీ కాబట్టి ఆ ప్రకారం వీళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు అనేది ఆరోపణ. 2018 ఎన్నికలకు ముందు మొదలుపెట్టారని చెప్తారు, కానీ యాక్చువల్గా 2015 నుంచే మొదలుపెట్టుంటారు. ఎందుకంటే అందరికీ గుర్తుండే ఉంటుంది, 2015లోనే ఓట్ ఫర్ నోట్ అనేటువంటి ఒక స్కామ్ని వెలికితీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ విధంగా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఆ ఫోన్ ట్యాపింగ్కి అప్పటి హోమ్ సెక్రటరీ అనుమతి ఉందా లేదా అనే విషయం ఇప్పటికీ బయటపడలా. అంటే ఆనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సెబాస్టియన్ అనేటువంటి ఎమ్మెల్సీకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది అని కదా. ఆ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేశారు ఏసీబీ వాళ్ళు. అయితే దీనికి పద్ధతి ప్రకారం అప్పటి హోమ్ సెక్రటరీ అనుమతి ముందుగా తీసుకున్నారా లేదా అనే విషయం అయితే తెలియదు, ఇప్పటివరకు బయటికి రాలా. ఆ కేసు నడుస్తోంది అప్పటి నుంచి, 2015 నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఆ కేసు కారణంగానే బహుశా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద దృష్టి పెట్టాడు. ఎలా బయటపడింది ఇది? అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డికి 2023 డిసెంబర్లో అప్పుడు అధికారులు ఏం చెప్పారంటే ఈ ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పాత అధికారులు వెళ్ళిపోయారు, కొత్త అధికారులు వచ్చారు. వాళ్ళు రాగానే అక్కడ ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అన్నీ మాయమైపోయినాయి. అందులో ఉండాల్సిన డేటా అంతా మాయమైపోయింది. వాటిని తీసేసి ఖాళీగా ఉండే వేరే వాటిని పెట్టారు. ఈ విధంగా జరిగింది. వాళ్ళంతా డేటా ఇక్కడి నుంచి మాయమైపోయింది, ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళారు అనేటువంటి కంప్లైంట్ రాగానే దాని మీద దర్యాప్తుకు ఆదేశించారు. అప్పుడు 2024 మార్చిలో ప్రణీత్ రావు అనే డిఎస్పీ మీద మొదటిసారిగా కేసు పెట్టారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదైన తర్వాత 6గురిని ఇందులో నిందితులుగా చేర్చారు. ఇందులో ఈ టి ప్రభాకర్ రావు గారు అక్యూజ్ నంబర్ 1. ఆ తర్వాత ప్రణీత్ రావు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీ ర్యాంక్, అలాగే మేకల తిరుపతన్న, ఎన్ భుజంగరావు వీళ్ళంతా కూడా డిఎస్పీ ర్యాంకు, ఏఎస్పీలు అని అంటారు వీళ్ళని. ఆ తర్వాత టి రాధాకృష్ణరావు, ఈయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆ తర్వాత మరొక ఆయన ఎన్ శ్రవణ్ కుమార్,
ఎవరి శ్రవణ్ కుమార్ అంటే ఐ న్యూస్ ఛానల్ ఓనర్. ఈయన ఎందుకున్నాడు వివరిస్తాను. ముందు వీళ్ళంతా ఎవరు? ఈ పేరు చూడగానే మీకు అర్థమైన విషయం ఒకటి ఉంటుంది. అదేంటంటే వీళ్ళల్లో ఎక్సెప్ట్ తిరుపతన్న మిగతా వాళ్ళందరూ కూడా వెలమ కులానికి చెందినవారు. అంటే అర్థం ఏంటంటే కేసీఆర్ గారు తనకు నమ్మకస్తులైన తన కులానికి చెందిన వారిని ఇందులో పెట్టుకున్నారు, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో, SIB. దీనికి హెడ్గా పెట్టినటువంటి ప్రభాకర్ రావు గారు యాక్చువల్గా అంతకు ముందే రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, IG ర్యాంక్ ఇచ్చారట. అలాగే ఇందులో కొంతమందిని రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకున్నారు, తమకు కావాల్సిన వాళ్ళని. ప్రణీత్ రావు లాంటి వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు, అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ కూడా. సో వీళ్ళు మొదలుపెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మొదట రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళ ఉద్దేశం. ఇందులో భాగంగా అప్పట్లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈటల రాజేందర్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, ఇప్పటి PCC ప్రెసిడెంట్, ఆయన మొన్ననే వెళ్ళి డిపోజ్ కూడా చేశాడు, అంటే సాక్ష్యం కూడా ఇచ్చాడు తన ఫోన్ ట్యాప్ అయిందని. ఇట్లా చాలామంది మంది చేశారు. 600 నుంచి 1000 మంది వరకు చేశారు అని వార్తలు. ఇందులో ఏది అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇవన్నీ పేపర్లో రకరకాలుగా వచ్చినటువంటి ఫిగర్స్. ఏమైనప్పటికీ వందల సంఖ్యలో ఫోన్లని ట్యాప్ చేశారు అనేది వాస్తవం. ఆ చేయటం కూడా ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడానికి ఎక్కడ దాకా వెళ్ళారు అంటే, ప్రైవేటు వ్యక్తుల్ని నియోగించి 300 మీటర్ల లోపు ఫోన్లు ట్యాప్ చేసేటువంటి ఒక ప్రత్యేక పరికరాన్ని తెప్పించారట ప్రైవేట్ కంపెనీ ద్వారా. వాళ్ళ చేతనే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 300 మీటర్ల సమీపంలో దాన్ని పెట్టారట. ఇవన్నీ ఇల్లీగల్ పనులే. అలాగే మిగతా వాళ్ళవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అతని మీద పెట్టడంతో పాటు అతని కంపెనీలో పనిచేసే చాలామంది మీద కూడా నిఘా పెట్టారట. నిఘా పెట్టడం మామూలే అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ కూడా పెట్టారు. అయితే ఇందులో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు దానికి ప్రొసీజర్ ప్రకారం అనుమతులు తీసుకున్నారు. ఉదాహరణకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేసేటప్పుడు వీళ్ళు కారణం ఏం చూపారంటే, కారణం చూపాలి ఫోన్ ట్యాప్ చేయాలంటే. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది, అది కూడా వివరిస్తాను. ఆ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే, దేశ భద్రతకు ముప్పు, ఎందుకంటే నక్సలైట్లతో మావోయిస్టులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అందువల్ల మేము ట్రాక్ చేయాలి అనేటువంటి కారణం చెప్పి ఈ అనుమతులు తీసుకున్నారట. ఇవన్నీ అబద్ధమే, కానీ ఆన్ పేపర్ ఏదో ఒకటి చూపించాలని చెప్పి ఈ రకంగా చేశారు. ఎక్కడ దాకా వెళ్ళారు అంటే 2015లోనే మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు అప్పుడు AP ముఖ్యమంత్రి. అది కంటిన్యూ కావడంతో నిజానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు భయపడి హైదరాబాద్లో ఉంటే వీళ్ళు ఇట్లా ట్యాప్ చేస్తారు, AP ప్రభుత్వంలో అన్ని రహస్యాలు తెలుసుకుంటారు, AP ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకులు అంటే చంద్రబాబు నాయుడు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అనేటువంటి అనుమానంతో హైదరాబాద్ నుంచి హడావుడిగా అమరావతి పేరుతో వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేసింది, ఆవిడ ఫోన్లు కూడా ట్యాప్ అయింది అని చెప్తున్నారు ఇప్పుడు. ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది నిన్న, అవును నా ఫోన్ ట్యాప్ అయింది, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి అప్పట్లో ట్యాప్ అయినటువంటి నా ఫోన్ సంభాషణని వినిపించాడు ఆయన అని. ఎందుకు ట్యాప్ చేశారు? ఒకటేమో ఈవిడ రాజకీయాల్లోకి వచ్చింది, అసలు ఏంటి ఈవిడ వ్యవహారం తెలుసుకోవడానికి బహుశా BRS నాయకత్వం చేసి ఉండొచ్చు. రెండవది జగన్మోహన్ రెడ్డి అడిగితే చేశారు అని కూడా చెప్తున్నారు. అసలు ఈవిడ వ్యవహారం ఏంటి, ఎవరిని కలుస్తుంది, ఏం మాట్లాడుతోంది, ఈ విషయాలన్నీ కావాలి నాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆవిడను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో పెట్టారు అని. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2018 ఎన్నికల్లో, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ, BJP పార్టీ వాళ్ళు తీసుకువెళుతున్నటువంటి డబ్బుని పోలీసులు చాలా చోట్ల పట్టుకున్నారు. వేరేజ్ BRSకి చెందినటువంటి డబ్బు ఎక్కడా దొరికినట్టుగా ఇటువంటి వార్త లేదు. 2 సార్లు 2018 ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో. దీనికి కారణం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లని, BJP నాయకుల ఫోన్లని ట్యాప్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు తరలిస్తున్నారు ఫలానా వెహికల్లో, ఫలానా చోటకి, ఫలానా చోటుకి
అని ముందే తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళు వెంటనే ఆ వెహికల్స్ని ఆపి సోదాలు చేసి ఆ డబ్బుని వెలికి తీసి పత్రికలకు ఇచ్చేవాళ్ళు. ఇవి చాలాసార్లు జరిగినటువంటి విషయం చాలామందికి తెలుసు. అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఎంతసేపు ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన డబ్బులు దొరుకుతున్నాయి కానీ బీఆర్ఎస్కి సంబంధించి ఒక్కసారి కూడా దొరకలేదు ఏమిటా అని. దాని వెనక చిదంబరం రహస్యం ఇది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇదేదో రాజకీయ ప్రత్యర్థులు లేకపోతే రాజకీయ పరంగా తమకి సవాలు విసురుతారు అనుకునేటువంటి వ్యక్తుల మీద మాత్రమే కాదు, అట్లా మొదలైంది. కానీ ఆ తర్వాత రుచి మరిగారు. కొన్ని బీఆర్ఎస్ నాయకత్వానికి తెలిసి, కొన్ని తెలియకుండా కింది స్థాయిలో వీళ్ళు చాలా విస్తృతంగా ఫోన్ ట్యాపింగ్ని నిర్వహించారు. అంటే కేటీ రామారావు కొంతమందిని చేయమని అడిగి ఉండొచ్చు, హరీష్ రావు గారు కొంతమందిని చేయమని అడిగి ఉండొచ్చు. ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయించారని, దాంతోపాటు ఈ ఎస్ఐబిలో పనిచేసేటువంటి ఎస్ఓటి అని ఒక ప్రత్యేకమైన విభాగం పెట్టారు. దాని పేరు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్. దాని కిందనే జరిగినాయి ఈ ట్యాపింగ్లన్నీ. అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఈ మెయిన్ 6 కాకుండా పోలీసులు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కూడా చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని, వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లను చాలా ట్యాప్ చేశారని, ఇట్లా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేశారని, చివరికి జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, అంతేకాదు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని ఆరోపణలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు న్యాయమూర్తి పేరు కూడా వచ్చింది అప్పట్లో పేపర్లో. తర్వాత హైకోర్టు జడ్జి గారి పేరు అది రాయొద్దు అని చెప్పి అన్నారు. అందువల్ల ఆ పేరు చెప్పడం లేదు నేను. ఆ జడ్జి గారి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎందుకు చేశారో మరి కొన్ని కేసులు నడిచినాయి అప్పుడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ సంబంధించి అనుకుంటాను. దాన్ని విచారిస్తున్నారు ఆ జడ్జి. మరి అందులో ఏం కావాలని కోరుకున్నారో వీళ్ళు ఏంటో తెలియదు. ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. ఇది చాలా రేర్. అంత ఎక్స్టెన్సివ్గా చివరికి హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చినాయి. అందులో ఎన్ని వాస్తవాలో తెలియదు, కానీ ఫోన్లు అయితే ట్యాపింగ్ జరిగింది. ఈవెన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఇక వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా భారీ ఎత్తున జరిగింది. వాళ్ళలో చాలామందిని బ్లాక్మెయిల్ చేసి రకరకాల స్థాయిల్లో వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశారు అనేవి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పోలీసు అధికారులతో పాటు ఒక వ్యక్తి టెలివిజన్ ఛానల్ ఓనర్ ఉన్నాడని చెప్పాను. ఐ న్యూస్ ఛానల్ ఓనర్ ఎన్ శ్రవణ్ కుమార్. ఈ శ్రవణ్ కుమార్ అనే ఆయన యాక్చువల్గా ఒరిజినల్గా చిత్తూరు జిల్లాకు చెందినవాడు. ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంచెం యాక్టివ్గా ఉండేవాడు. ఆయన తమ్ముడు సంతోష్ కుమార్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సన్నిహితులు అనుకుంటాను. కొంతకాలం పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఐ న్యూస్ని కొని నడిపారు. ఆ నడిపినప్పుడు ఈ శ్రవణ్ కుమార్ అనే ఆయన కూడా అందులో ఉండేవాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ గారి ఫ్యామిలీ సభ్యుల నుంచి ఈ శ్రవణ్ కుమార్ గారు పూర్తిగా కొనేసుకున్నాడు దాన్ని. ఈ శ్రవణ్ కుమార్ గారికి సంబంధం ఏమిటి అంటే, ఈయన బీఆర్ఎస్ నాయకత్వానికి చాలా దగ్గరయ్యాడు. దగ్గరయ్యి ఈ ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించి సర్వర్లు ఉంటాయి, అవన్నీ రికార్డ్ అవ్వాలి కదా. ఈ సర్వర్ని వీళ్ళట వేరు చోట్ల పెట్టారట సిటీలో, వాళ్ళ ఆఫీసులో కాకుండా. ఎందుకంటే ఇదంతా ఇల్లీగల్ కదా. అందులో ఒక సర్వర్ని తీసుకొచ్చి శ్రవణ్ కుమార్ గారి ఐ న్యూస్ ఛానల్లో కూడా పెట్టారు అనేది ఆరోపణ. దాని మీద అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఈ శ్రవణ్ కుమార్ గారు అమెరికాలో చాలా కాలం పాటు తలదాచుకున్నారు. ఈ మొత్తం 6 4 అరెస్ట్ చేయడం, చాలా కాలం పాటు జైల్లో పెట్టడం, ఆ తర్వాత బెయిల్ రావడం జరిగింది. 2 మాత్రమే అబ్స్కాండింగ్. ఒకరేమో ఆ సిట్ చీఫ్ ప్రభాకర్ రావు గారు, రెండో వ్యక్తి ఈ శ్రవణ్ కుమార్ గారు. వీళ్ళిద్దరూ దాదాపు సంవత్సరం పాటు అమెరికాలోనే ఉన్నారు. అయితే కోర్టుల చుట్టూ తిరిగి చివరికి సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు గారు ప్రొటెక్షన్ తీసుకున్నారు. ఆ వెంటనే శ్రవణ్ కుమార్ గారు కూడా ఆ ప్రొటెక్షన్ తీసుకుని వచ్చారు ఇద్దరు. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే, పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి ఆ ఇంట్రాగేషన్లో పాల్గొనండి, వాళ్ళు ఇంట్రాగేషన్ సహకరిస్తారు, మీరు అరెస్ట్ చేయవద్దు వెంటనే అని చెప్పారు. సో ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ప్రభాకర్ రావు గారిని నిన్న 4వసారి చేశారు. ఈ శ్రవణ్ కుమార్ గారిని కూడా చేశారు. అయితే ఈ శ్రవణ్ కుమార్ గారిని వేరే కేసులో అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాదు, ఇంకెవరో వేరే కేసులో ఏదో ఆరోపణ చేశారు ఈయన మీద, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని. ఆ కేసులో ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకా ప్రభాకర్ రావు గారిని సుప్రీంకోర్టు తీర్పు మేరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు. ఎంత ప్రశ్నించినా కూడా ఆయన ఏ కేసీఆర్ పేరునో, కేటీఆర్ పేరునో, హరీష్ రావు పేరునో, మరొకరి పేరునో చెప్తారు అని ఆశించారు, కానీ ఆ విధంగా జరగలేదు. ఆయన ఎవ్వరి పేరు చెప్పలేదు, రాజకీయ నాయకుల పేరు చెప్పలేదు, తన పై అధికారుల పేరు కూడా చెప్పలేదు పోలీసుల్లో. దాంతో ఇప్పుడు ఈయన్ని కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరాలి కోర్టుని అని పోలీసులు అనుకుంటున్నారు. వీళ్ళందరి మీద భారీగానే కేసులు పెట్టారు. మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది అక్రమంగా కనుక చేస్తే 3 చట్టాల కింద కేసులో పెట్టచ్చు. ఒకటేమో టెలిగ్రాఫ్ యాక్ట్, ఇది మెయిన్ అనుకోండి. దీని కింద 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. ఐటీ యాక్ట్ కింద 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. ప్రైవసీ లాస్ ఉన్నాయి, ఎందుకంటే రాజ్యాంగంలోనే మనకి ప్రైవసీ హక్కు ఉంది. దాని కింద ఒక 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించవచ్చు. వీటితో పాటుగా కొన్ని అదనపు సెక్షన్లు పెట్టారు. అవేంటంటే 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 427 మిస్చీఫ్, 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. నేను చెప్పాను కదా, ఈ హార్డ్ డిస్క్లో అన్నింటినీ మాయం చేశారని. వీటన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో అడవుల్లో పెట్టి కాల్చేశారట. ఆ తర్వాత 120B రెడ్ విత్ 34, ఇదేమో క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర పన్నారు అని. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీని వీళ్ళు నాశనం చేశారు, తగలబెట్టారు కాబట్టి. అలాగే సెక్షన్స్ 65, 66, 70 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద. సో ఈ విధంగా మామూలుగా పెట్టేటువంటి సెక్షన్లే కాకుండా అదనంగా ఇవన్నీ పెట్టారు. ఇప్పటి వరకు అధికారుల మీద మాత్రమే పెట్టారు ఇవన్నీ, ఈ 6 మీద మాత్రమే. ఇంతవరకు రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పెట్టాల. ఆనాడు బీఆర్ఎస్లో ఉన్న నాయకత్వంలో ఎవరి మీద పెట్టాల. పెట్టడానికి తగిన ఆధారాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటి వరకు దొరకలేదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ సిట్ చీఫ్గా ఎవరున్నారు? ప్రభాకర్ రావు గారు ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి, ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి ఆయన్ని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టారు. కానీ ఆయనకి ఎవరో ఆదేశాలు ఇవ్వకుండా ఆయన ఆ పని చేయడు. ఆయన సొంతంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అయితే ఏ కేసీఆరో, మరొక రాజకీయ నాయకుడో, కేటీఆరో, ఇంకొకరో ఆదేశాలు ఇచ్చారు అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు, ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎవరు రిటర్న్గా ఇవ్వరు కాబట్టి. అదే ఇక్కడ కీలకమైన సమస్య. అందువల్ల ఈ పోలీసు అధికారులు, ఎస్పెషల్లీ ప్రభాకర్ రావు గారు చెప్పాలి, ఇదిగో ఫలానా కేసీఆర్ గారో, కేటీఆర్ గారో, మరొకరో పైనుంచి నాకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళ ఆదేశాల ప్రకారం నేను వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశాను అని. కానీ ఆ విషయంలో ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ కాలా. ఎందుకంటే ప్రభాకర్ రావు గారు ఎవ్వరి పేరు ఇంతవరకు చెప్పాల. అందువల్ల ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని క్వశ్చన్ కూడా చేయలేదు. అరెస్టులు పక్కన పెట్టండి, ఇంతవరకు వాళ్ళని ప్రశ్నించడం కూడా లేదు. ఎందుకంటే ప్రశ్నించడానికి తగిన ప్రాతిపదిక ఆధారాలు ఇంతవరకు దొరకల. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా అంటే, భారత చట్టాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆథరైజేషన్ ఉండాలి. ఈ ఆథరైజేషన్ ఎవరివ్వాలి? కేంద్రంలోనైతే కేంద్ర హోం సెక్రటరీ, రాష్ట్రాల్లోనైతే రాష్ట్ర హోం సెక్రటరీ. తెలంగాణలో రాష్ట్ర హోం సెక్రటరీలుగా ఆ టైంలో 2 పనిచేశారు. వారిద్దరూ చాలా మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పి రాతపూర్వకంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇచ్చారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్కి బాధ్యులు ఓన్లీ ఆ ఎస్ఐటీలో ఉన్నటువంటి వ్యక్తులేనా, ఆ పైన రాజకీయ నాయకత్వం కూడానా అనేది ఇప్పుడు ప్రశ్న. దాన్ని నిరూపించడానికి తగిన ఆధారాల సేకరణలో పోలీసులు ఉన్నారు. అయితే పోలీసులు ఆశించినట్టుగా ఈ ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి రాగానే ఈయన పట్టుకుంటే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తుల పేర్లను ఆయన చెప్తాడు అని చెప్పి ఆశించారు, కానీ అది జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నిజానికి చాలా సెన్సేషనల్ కేసు అయినప్పటికీ, ఇందులో నిజానికి చాలా పెద్ద ఎత్తున చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటికీ, ఇందులో పోలీసు అధికారుల పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల, మరీ ముఖ్యంగా కేసీఆర్,
కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఆధారాలని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపాదించలేకపోయింది.